హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. నెక్స్ట్ ఏంటి? చీజ్ పన్నీర్ బాల్స్. చీజ్ పన్నీర్ బాల్స్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తావా? చెప్తా. ఓకే. పన్నీర్, మిర్చి పౌడర్, సాల్ట్, కొత్తిమీర, అల్లం, కార్న్ఫ్లోర్, శనగపిండి, ఆనియన్స్, చీజ్, ఆయిల్. సో వ్యూయర్స్ చూసారు కదండి, చీజ్ పన్నీర్ బాల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సుదేష్ణ చెప్పింది కదా. మరి తయారు చేసే విధానం అడిగేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి సుదేష్ణ? ఒక బౌల్లో పన్నీర్ తీసుకోవాలి. ఓకే. దీంట్లో 2 స్పూన్స్ శనగపిండి. అవును, ఇది ఇప్పుడు డీప్ ఫ్రైయా చేయాల్సింది? డీప్ ఫ్రై. మరి మనం వెలిగించేసుకుందామా? స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి పెట్టేసుకుందాము ఆయిల్. ఓకేనా? ఈజీ అయిపోతుంది కదా ప్రొసీజర్ అప్పుడు. సో పన్నీర్ తీసుకున్నావు. నెక్స్ట్ 2 స్పూన్స్ శనగపిండి. ఓకే. తర్వాత కార్న్ఫ్లోర్ 1 స్పూన్. ఓకే. బైండింగ్ కోసమేనా శనగపిండి అండ్ కార్న్ఫ్లోర్ వాడేది? ఓకే. ఆనియన్స్ ఒక ఈ సైజ్ది తీసుకున్నావా ఆనియన్? ఒక ఆనియన్ ఆ సైజ్ తీసుకొని ఫైన్గా చాప్ చేసావు. ఓకే. నెక్స్ట్ కొత్తిమీర, అల్లం. ఓకే. మిర్చి. చాలా చక్కగా కట్ చేసావురా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా. నువ్వేనా కట్ చేసింది? ఇంకో మాట చెప్తావా? నువ్వేనా? అవును. వెరీ గుడ్. మిర్చి. ఓకే. సాల్ట్ అండ్ మిర్చి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చీజ్ అన్నావు ఇప్పుడు? చీజ్ ఇప్పుడు అవసరం లేదు. ఓకే. ఈ డ్రెస్ బాగుంది. షాపింగ్ అది వెళ్తూ ఉంటావా? బాగా చేస్తా. బాగా యాక్సెసరీస్ కూడా కొంటావా? అన్నీ మ్యాచింగ్? అంత మ్యాచింగ్ ఏం లేదు, నచ్చితే మాత్రం కొనేస్తా. ఓకే. నువ్వు మమ్మీ పెట్టా డాడీ పెట్టా? ఇద్దరు. సో ఇద్దరు నీకు ఏది కావాలన్నా వెంటనే ఇచ్చేస్తూ ఉంటారా? ఓకే. ఇంకా బాగా చక్కగా కలపాలదని పన్నీర్ అంతా కూడా తురిమి పెట్టుకున్నావు కదా ముందే? ఓకే. ఎంత క్వాంటిటీ తీసుకున్నావు? 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటే 50 గ్రామ్స్ చీజ్. ఓకే. సో 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నప్పుడు 50 గ్రామ్స్ ఆఫ్ చీజ్ తీసుకుంటేనే మనకు చక్కగా పన్నీర్ బాల్స్ అనేవి పన్నీర్ చీజ్ బాల్స్ కదా, సో బాగా వస్తాయని సుదేష్ణ చెప్తుంది. సో ఎలా ఉండబోతుందో చూద్దాం మనం కూడా. ఓకే. ఇంకా ఏం చేస్తూ ఉంటావు మామూలుగా ఫ్రీ టైంలో? సాంగ్స్ వింటూ ఉంటా. ఇంటికి వస్తే తమ్ముడితో ఆడుకోవడం. ఏం ఆడుకుంటావు తమ్ముడితో? ఏదో ఆడుకోవడం అంటే కొట్టుకోవడం భాషలో? చిన్నవాడు కదా, 9th క్లాస్ అంటే నీదే ఉంటుందా డామినేషన్ అంతా? ఇద్దరిది. 9th క్లాస్ అయితే తక్కువేం కాదు. అవునా? ఎవరిది లాస్ట్ మరి తిట్లు పడేది తన్నులు పడేది ఎవరు? మా తమ్ముడు. ఓకే. ఫైనల్ గా తమ్ముడికేనా పాపం? డాడీ వస్తే డాడీ ఏమన్నాను. ఓకే. మమ్మీ తమ్ముడికి సపోర్ట్. ఓకే. సో అప్పుడు నువ్వు డాడీ పెట్ అయిపోతావు కదా? అప్పుడప్పుడు మమ్మీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎటు పోయి పాపం తమ్ముడికే ఇబ్బంది, అంతేనా? అంతే. కజిన్స్ తో వెళ్ళడాలు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడాలు అట్లా ఉంటాయా హాలిడేస్ లో? పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎక్కడ ఉంటారు పిన్ని వాళ్ళు? మహారాష్ట్ర. ఓకే. సో హాలిడేస్ వస్తే అక్కడికి వెళ్తూ ఉంటావా? పెద్దమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, వాళ్ళ ఇంటికి కూడా. ఓకే. సో నీ ఏజ్ గ్రూప్ లో ఉన్నారా చుట్టాలు మీ ఇంట్లో? అందరు నాకన్నా పెద్ద. డాడీ వాళ్ళ సైడ్ నాకన్నా పెద్ద, మమ్మీ వాళ్ళ సైడ్ నాకన్నా చిన్న. అయ్యో, మరి ఎట్లా నీ కంపెనీ హాలిడేస్? వాళ్ళతోనే. అంతేనా? చిన్న పిల్లలతో ఏం ఆట ఆడుతావు నువ్వు? మరి అక్కడ కూడా కొట్లాడడమేనా? అంతే. ఓకే. బాల్స్ చేస్తావా ఇంకా? ఇప్పుడు బాల్స్ వేసుకొని నెయ్యి కొంచెం చేతికి అద్దుకొని చేయాలా? ఓకే. రౌండ్ గా రావాలి కదా? రౌండ్ గా రావాలి అంటే నెయ్యి చేతికి అద్దుకోవాలి. సుదేష్ణ చెప్తుంది వినండి. రౌండ్ అంటే అట్లా ఫస్ట్ ఇలా చేసుకొని చీజ్ మధ్యలో పెట్టుకోవాలి. ఓహో, ఓకే. నేను అదే చూస్తున్నా, రౌండ్ అంటే నీ భాషలో ఇదా ఏంటి? ఫ్లాట్ గా ఉన్నదాన్ని రౌండ్ అంటారో ఏమో మరి. ఇప్పుడు చీజ్ ని మధ్యలో పెట్టుకొని ఓకే ఇప్పుడు బాల్స్ లాగా చేయాలి. ఒక చిన్న చీజ్ ముక్క పెట్టేసి దాన్ని చీజ్ పన్నీర్ బాల్ చేసేసారు మొత్తానికి. మరి ఈ ఆయిల్ దీనికి చాలా వేడిగా అవసరం లేదు. ఆయిల్ ఓకే స్లోగా పెట్టుకొని సిమ్ మీద పెట్టుకొని. ఓకే. ఇంగ్రీడియంట్స్ తో కూడా చేసుకోవచ్చా ఇది? మమ్మీని అడిగావా ఎప్పుడైనా? ఏమో, మమ్మీ ఇదే నేర్పించింది. అంతే. సో ఇదైతే ఈజీగా ఉంది కాబట్టి ఇంకా కళ్ళు మూసుకొని నేర్చేసుకున్నావా? తొందరగా అయిపోతుంది కూడా. అవును, ఆకలేసినప్పుడు. ఇంట్లో ఎప్పుడు పన్నీర్ చీజ్ రెడీగానే ఉంటాయి. అయితే మమ్మీ చేసి పెడుతుంది కదా పన్నీర్. ఇంకా చీజ్ అయితే షాప్లోకి వెళ్ళి కొనుక్కోవడం. ఓకే. పన్నీర్ ఏమో ఇంట్లో రెడీ చేసుకుంటారా? ఓకే. ఎలా వస్తాయి నీకు మార్క్స్? అవి నీ పర్సంటేజ్ అంతా ఎట్లా ఉంటుంది?
ఇంట్లో వాళ్ళకి సాటిస్ఫైడ్. పోనీ నీ విషయం నేను కూడా అంతే. అంతే కదా. ఓకే, అంటే చెప్పకూడని పర్సంటేజ్ అట్లేం లేదు, వస్తుంది, బాగానే వస్తుంది. ఓకే, సో బాగానే వస్తుంది, ఇంట్లో వాళ్ళు సాటిస్ఫైడ్ అయ్యే పర్సంటేజ్ వస్తుంది అంటున్నావు, అంతేనా? ఓకే, సో చాలా ఇంకా సరిపోతాయి కదా, ఈ ఆయిల్ సరిపోతుంది కదా దానికి. గట్టిగా ప్రెస్ చేసావు అన్నిటిని. చేసాను. ఇప్పుడు సో డీప్ ఫ్రై చేద్దామా? ఇంకా అన్నీ ఒకటేసారి వేయడమేనా? అంతే. మమ్మీ హెల్ప్ లేకుండా చేస్తూ ఉంటావా స్నాక్స్? చిన్నవి అయితే చేస్తా, ఓకే. పెద్దవంటే మమ్మీ. ఫెస్టివల్స్లో అప్పుడు హెల్ప్ చేస్తావా? అయితే మమ్మీ ఫెస్టివల్స్ బాగా చేస్తాం. బాగా ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి సుదేష్ణ? దీపావళి. దీపావళి ఎందుకు? తమ్ముడితో బాగా ఆడుకోవచ్చు కదా, క్రాకర్స్. ఓహో, బాగా ఎఫెక్షనేట్గా ఉంటారా నువ్వు తమ్ముడు? బాగా తిట్టుకోవడమే మళ్ళీ అది. అంతేనా? ఇది వేరే సైడ్ చేసేటప్పుడు ఫోక్ యూస్ చేయాలి, ఎందుకంటే అది పెద్దది యూస్ చేస్తే విరిగిపోతే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అందుకే ఇప్పుడు నువ్వు చిన్న ఫోర్క్ తీసుకున్నావు. ఓకే, కాసేపు వేగాలేమో కదా, ఒక 5 to 7 minutes. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తాయా ఇవి? మరీ అంత చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుండదు, లైట్గా. ఓకే, జాగ్రత్తగా అలా చూడాలి, లేకపోతే డిస్టర్బ్ అయిపోతాయేమో కదా. ఇంకొంచెం వేగనిచ్చిన తర్వాత పక్కనంటే అప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందేమో అది. అయిపోయినట్టేనా? అయిపోయాయి. ఏంటివి? చీజ్ పన్నీర్ బాల్స్. ఓకే, సో డిష్ అవుట్ చేసేస్తావా? స్టాప్ చేసేస్తా. ఓకే, పన్నీర్ చీజ్ బాల్స్ రెడీ. ఓకే, టేస్ట్ ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. తప్పకుండా. కాలుతుంది. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి సుదేష్ణ ప్రిపేర్ చేసిన పనీర్ చీజ్ బాల్స్ నా చేతిలో రెడీగా ఉన్నాయి. సో ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్తాను. దీన్ని సాస్తో తింటే బాగుంటుంది, టమాటో సాస్తో. అందుకే నాకు కాంబినేషన్లో టమాటో సాస్ కూడా ఇచ్చింది తను. సో దీంట్లోంచి ఒక చిన్న పీస్ తీసుకొని సూపర్. ఆ పన్నీర్లో ఉన్న కమ్మదనం కానీ, చీజ్ కానీ, అట్లాగే అన్ని ఇంగ్రీడియంట్స్ వాడాం కదా, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, జీలకర్ర ఇవన్నీ కూడా వాడాం కదా, అండ్ కొత్తిమీర కూడా వాడాము. సో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా తెలుస్తున్నాయి. చీజ్కి సెపరేట్గా టేస్ట్ ఏమి ఉండదు, ఆ కమ్మదనం మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్లోనే అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటే దీనికి కొంచెం మనం ఎక్కువ ఒక ఫ్లేవర్ మంచిగా యాడ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి అలా ట్రై చేయండి. సో ఈ పన్నీర్ చీజ్ బాల్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సుదేష్ణ, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి నీ పన్నీర్ చీజ్ బాల్స్. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా చేసావు నాన్న. తినేనా తమ్ముడు? మా తమ్ముడు. హాయ్. హలో. నీ పేరేంటి? సాయి. సాయినేనా? సాయి సత్యనారాయణ. చూసావా, నీ పూర్తి పేరు చెప్పించిన నేను. ఓకే, అక్క నువ్వు బాగా ఫైట్ చేసుకుంటూ ఉంటారా ఇద్దరు? ఎవరు గెలుస్తారు? అప్పుడప్పుడు అక్క, అప్పుడప్పుడు నేను. ఓకే, ఇద్దరు సమానంగా షేర్ చేసుకుంటారా ఫైటింగ్స్ని కూడా? ఓకే, సో తను నీకు స్టడీస్లో హెల్ప్ చేస్తుందా? బాగా. ఓకే, తను ఎప్పుడైనా స్నాక్స్ ప్రిపేర్ చేస్తే తింటావా నువ్వు? బాగా టేస్టీగా చేస్తుందా? మమ్మీ టేస్టీగా చేస్తుందా, అక్క టేస్టీగా చేస్తుందా? మమ్మీ. అక్క కోపం వస్తుంది, కొడుతుంది, మరి నీ ఇష్టం. సరే, తింటావా ఇప్పుడు పన్నీర్ బాల్? నోట్లోకి వెళ్ళకముందే అంటున్నా. బాగుందా? ఓకే, సో కంగ్రాట్స్. తమ్ముడు కూడా మెచ్చుకున్నాడు బాగుందని చెప్పేసి. అండ్ థ్యాంక్స్ అలాట్ మంచి రెసిపీస్ పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి సుధీష్ణ చేసిన 2 వంటకాలని చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.
అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.